హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు చిలుకూరికి వచ్చానండి గరుడ ప్రసాదం కోసము. చిలుకూరుతో పాటు వేరే టెంపుల్ కూడా కవర్ చేశాను. ఫుల్ వీడియో చూడండి తెలుస్తుంది. సో ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లో మనకు ఫుడ్ స్టాల్స్ అండ్ షాపింగ్ అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ మీరు కావాలి అనుకుంటే తులసి మాల, కోకోనట్ అవన్నీ తీసుకోవచ్చు. అండ్ తర్వాత మనకు దర్శనానికి వెళ్ళే రూట్ అండి ఇది. సో దర్శనానికి వెళ్ళే ముందు నేను చూస్తే అసలు ఎవరు లేరు. ఓకే, తొందరగా అయిపోతుంది అని అనుకున్నాను. బట్ వన్స్ లోనికి వెళ్ళే తర్వాత తెలిసిందండి చాలామంది ఉన్నారు. అది కాకుండా మేము వెళ్ళిన రోజు ఏదో స్పెషల్ అంట. సో ఆ రోజు నార్మల్ డేస్ కంటే ఎక్కువగా ఉన్నారు. సో ఈరోజు ఏంటంటే మనకు ఫ్రైడే, ఎవ్రీ ఫ్రైడే వచ్చేసి గరుడ ప్రసాదం ఇస్తారు అని చెప్పేసి అన్నారు. సో నార్మల్గా అయితే 9:30 అని చెప్పేసి అని అన్నారు. ఇక్కడ వచ్చేసి వీళ్ళందరూ 108 ప్రదక్షిణాలు ఉంటాయి కదా మన చిలుకూరులో, వాళ్ళు ఇక్కడ ఎవరైతే గరుడ ప్రసాదం కోసం వచ్చారో ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి. అండ్ కొంతమందిని బ్యాక్ సైడ్ కూడా వెయిట్ చేయమని చెప్పారు. 11:30 to 11:45 మధ్యలో ఇస్తామని చెప్పారు. చూస్తూ ఉండగా చాలా జనాలు అయిపోయారండి గరుడ ప్రసాదం కోసం వచ్చిన వాళ్ళు. గరుడ ప్రసాదం వచ్చేసి ఎవ్రీ ఫ్రైడే 11:30కి ఇస్తారు. సో మేము 9:30కి అనుకొని చెప్పేసి 8:30కి అలా వెళ్ళిపోయాము. సో దాంతోపాటు స్వామివారికి అభిషేకం అవన్నీ చూడడానికి అదృష్టం దొరికింది. సో మీరు ఎవరన్నా కావాలి అనుకుంటే లైక్ తొందరగా వెళ్ళాలనుకుంటే తొందరగా వెళ్ళొచ్చు, లేదు అనుకుంటే 10:30 వరకు అక్కడ రీచ్ అవ్వడానికి చూడండి. ఇక్కడ వీళ్ళు కొన్ని పాయింట్స్ చెప్పారండి. ఎవరికైతే సంతానం కావాలో వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. వాళ్ళ రిలేటివ్స్ కానీ, అక్క వాళ్ళు కానీ, చెల్లెల వాళ్ళు కానీ, అత్త వాళ్ళు కానీ అలా తీసుకోకూడదు. ఇంకా షూర్గా శారీ లేదా చున్నీ ఉన్న డ్రెస్సెస్లోనే వెళ్ళండి. సో కొంగులో ఇస్తారు ప్రసాదం. ప్రసాదం తీసుకున్న తర్వాత కిందికి వంగి దండం పెట్టడం అలాంటివి చేయకూడదు. అండ్ ప్రసాదం తీసుకున్న వెంటనే తినకుండా కొంచెం మంచి ప్లేస్ చూసుకొని తినాలి. మనకు ప్రసాదం దానితో పాటు స్వామివారికి అభిషేకం చేసిన పసుపుని ఇస్తారు. ఫాస్టింగ్లో ఉండి ప్రసాదం తీసుకోవాలండి. ప్రసాదం తీసుకున్న తర్వాత కూడా డే మొత్తం ఫాస్టింగ్లో ఉండాలి. ఓన్లీ ఫ్రూట్స్ తినాలి అని అన్నారు. అండ్ హస్బెండ్ అలా ఉండే అవసరం లేదు, తను ఏదైనా సరే తినొచ్చు అని చెప్పారు. దేవుని కృపతో అంతా మంచి జరగాలని కోరుకుందాం. వచ్చే దారిలో కాళీమాత మందిరము అంటే ఆరమైసమ్మ మందిరం ఉంటుంది కదండి, అక్కడ కూడా వెళ్ళొచ్చాము. చూస్తున్నారు కదా, ప్రతి చెట్టుకు ముడుపు ఉంది. అమ్మవారు కూడా చాలా మహిమగల అమ్మవారు. ఇక్కడ బోనాలు, వడిబియ్యము అమ్మవారికి సమర్పించుకుంటారండి కోరికలు తీరిన తర్వాత. మేము వెళ్ళినప్పుడు అమ్మవారికి వడిబియ్యం అనేది పోస్తున్నారండి. సో అది చూసి చాలా బాగా అనిపించింది. సో మీకు ఒకవేళ వీలు ఉంటే అమ్మవారిని కూడా దర్శించుకోండి, చాలా బాగుంటుంది అమ్మవారు. ప్లేస్ వచ్చేసి లంగర్ హౌస్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. బాయ్.